బీఆర్ఎస్ క్యాండిడేట్ మాగంటి సునీత గారు కమ్మ సామాజిక వర్గం చెందిన వారే, సుహాసిని గారు కూడా కమ్మ సామాజిక వర్గం చెందినవారు కాబట్టి బీజేపీ ఎట్లా స్కెచ్ చేయాలని ఆలోచన చేసి సుహాసిని గారిని దించే ప్రయత్నంలో ఉన్నది. ఫస్ట్ ఈ సుహాసిని గారిని కూడా ఎట్లా అంటే కమ్మ సామాజిక వర్గం సంబంధించిన ఓట్లు ఒకటి, ఆంధ్ర సెట్లర్ ఓట్లు ఒకటి రావడానికి, బీజేపీ పార్టీ ఓట్లు ఒకటి రావడానికి ఒక ప్రతికూలమైన వాతావరణం ఉంటుంది, గెలిచే ఛాన్సెస్ అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఒక ఆలోచనతోటి సుహాసిని గారిని నిలబెట్టడం అనేది ఒక ఆలోచన బీజేపీకి వచ్చిందని మనకు ఉన్న సమాచారం. అదేవిధంగా దీంట్లో ఇంకొకటి మనం ఆలోచన చేయాలి. టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక ఆలోచన ఉంది. టీడీపీ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో లేదు, తక్కువ, ఎక్కడున్నా కూడా అప్పట్లోకి అంత సినిమా లేదు. ఇప్పుడు జనసేన అనేది కూడా చాలా తక్కువ. కాబట్టి వీళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు అంటే, అయితే దీంట్లో వచ్చేసి పక్క రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన మూడు కూడా పొత్తులో ఉన్నాయి. అదే స్కెచ్ బీజేపీ వాళ్ళది కూడా. ఈ ముగ్గురు అక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ టీడీపీ అనేది తెలంగాణ రాష్ట్రంలో లేదు కాబట్టి ఈ మాగంటి గోపీనాథ్ గారు కూడా ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు, టీడీపీ నుంచి, అంటే టీడీపీ ఓట్లు ఉన్నాయని చెప్పేసి టీడీపీ నుంచే గెలిచిరు ఫస్ట్ సీట్ కూడా. తర్వాత టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యి టీఆర్ఎస్ నుంచి గెలిచిరు. ఈ టీడీపీ ఓట్లు మొత్తం టీఆర్ఎస్ కి డైవర్ట్ అయినాయి. ఇక్కడ వీళ్ళ స్కెచ్ ఏందనంటే ఈ జనసేన ఈ మూడు ఏదైతే పొత్తున్నదో ఆంధ్రప్రదేశ్ లో, ఆ పొత్తుని ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దామని ప్లాన్ లో ఉన్నారు. ఇంప్లిమెంట్ చేస్తే వీళ్ళకి ప్లస్ ఏమవుతుంది అంటే, మాగంటి సునీత గారికి అంటే మాగంటి గోపీనాథ్ గారికి ఏదైతే టీడీపీ ఓట్లు ఉండేనో ఆ టీడీపీ ఓట్లు సుహాసిని గారిని నిలబెట్టారు కాబట్టి కమ్మ సామాజిక వర్గం ఓట్లు అవి కలిసి వస్తాయి, ఆంధ్ర సెటిలర్ ఓట్లు అవి కలిసి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే పాత టీడీపీ ఓట్లు ఉన్నాయో ఆ టీడీపీ ఓట్లు కూడా ప్లస్ మళ్ళా జనసేన సంబంధించిన ఓట్లు కూడా కలిసి వచ్చే అంశం అని చెప్పేసి బీజేపీ చేసిన భారీ స్కెచ్ అని అనుకోవాలా. ఒకవేళ ఆ స్కెచ్ చేస్తే మాత్రము మరి ఎంతవరకు సుహాసిని గారిని గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ గా జూబ్లీ హిల్స్ బైపోల్ మీద ఉన్న కథనం ఇది. దీంట్లో మరి ఇప్పుడు ఏ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, మరి ఏ పార్టీ ముందుండి గెలుస్తుంది అనేది కూడా మనం చూడాల్సి వస్తుంది. దీంట్లో కొసమేర్పు ఏంటంటే అంజన్ కుమార్ యాదవ్ గారు వినే ప్రసక్తి లేరంట. కాంగ్రెస్ పార్టీ నుంచి అంజన్ కుమార్ యాదవ్ గారు సీట్ ఖచ్చితంగా నాకు కావాలి అంటున్నట్టు ఆయన. నేను సీనియర్ని పార్టీకి, అంజన్ కుమార్ యాదవ్ గారు కూడా నవీన్ యాదవ్కి ఎట్లా ఇస్తారు, మాకు ఇవ్వాలి, నేను సీనియర్ పార్టీకి ఎంతో ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నా అనే ఒక కాన్సెప్ట్ మీద బరాబర్ అడుగుతున్నట్టు నాకు సీట్ కావాలని చెప్పేసి. మరి ఇప్పుడు చూడాలిగా ఈ బీజేపీ స్కెచ్ ఫలిస్తుందా, టీడీపీ, బీజేపీ, జనసేన కలిపి వస్తున్న పొత్తు ఫలిస్తుందా, లేదా కమ్మ సామాజిక వర్గ ఓట్లు ఫలిస్తుందా? ఇప్పుడు మాగంటి సునీత గారు, సుహాసిని గారు ఇద్దరు మహిళలు అయిపోయారు ఇక్కడ. మరి సేమ్ కమ్మ సామాజిక వర్గము, ఆంధ్ర సెటిలర్స్ కంప్లీట్ గా వాళ్ళు మరి ఎవరిది ఫలిస్తుంది అనేది కూడా మనం ముందు చూడొచ్చు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.